టన్ టట్టరడట్టన్ టన్ 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 టరడట్టన్ టన్ 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 టరడట్టన్ టన్ టన్ టన్. Hey guys, welcome to today's vlog. ఈరోజు డే 55 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ప్రజెంట్ అయితే ఒక అవుట్డోర్ షూట్ కోసం బయలుదేరిపోయాను, ఆటోలో ఉన్నా. ఆ షూట్ కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ స్క్రిప్ట్ వర్క్ ఉండిద్ది. ఇక్కడ మ్యాక్సిమం షూట్ చూపించడానికి ట్రై చేస్తాను, బ్లాగ్ తీయడానికి. సో మన స్వరూప్ బ్రో అండ్ యశ్వంత్ బ్రోకి ఫోన్ చేశా, రెస్పాండ్ అవ్వలేదు. చూద్దాం, వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వస్తారు అక్కడికి, షూట్ లొకేషన్కి. అండ్ ఇవాళ అయితే మ్యాక్సిమం ఈ షూట్ అయిపోయిన తర్వాత ఇంకా స్క్రిప్ట్ వర్క్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇవాళ నైట్ నిన్న నైట్ షూట్ చేస్తానని చెప్పాను కదా, అదైతే అవ్వలేదు. ఇవాళ ఈవినింగ్ నైట్ కల్లా ఇవాళ నైట్ అయితే షూట్ చేస్తా కన్ఫామ్గా. సో కమాన్, లెట్స్ గో. సో గైస్, షూట్కి అయితే వచ్చాను. సో మనోడు సందీప్ బ్రో, హాయ్ బ్రో. సో ఫస్ట్ టైం మన వ్లాగ్లోకి. సో మనోడు యశ్వంత్ బ్రో. బ్రో ఏమని చెప్పు మా ఆడియన్స్ కోసం. డూ ఫాలో ఆసిఫ్ అహ్మద్. వాళ్ళు చేస్తున్నారులే కానీ వేరే డూ ఫాలో ఆసిఫ్ డ్రామాస్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇప్పుడైతే షూట్ చేస్తున్నాం. షూట్ కంప్లీట్ అవ్వగానే ఇంకా స్క్రిప్ట్ వర్క్ ఒకటి స్టార్ట్ చేస్తా. మనోడు మార్నింగ్ ఫోన్ చేశా, ఎందుకు లిఫ్ట్ చేయలేదు బ్రో? ఫోన్ చేస్తాను. సరే, ఇప్పుడు షూట్ చేద్దాం గైస్. షూట్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేసి ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకుందాం వర్క్ కూడా. ఓకే, మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు అనుకుంటే. సో గైస్, ఇవాళ పుంజు బ్రో నేను మీట్ అయ్యాం, చాలా హ్యాపీగా అనిపించింది. మనోడు పెద్ద ఫ్యాన్. Nice meeting you. Thank you, bro. Nice to meeting you. 3 cheers, round of applause, baby. హాయ్ గైస్, ఇప్పుడైతే కానిస్టేబుల్ గెటప్ వేసా. సో ఫస్ట్ టైం అనమాట. పవర్ వచ్చేస్తుంది ఫుల్గా. లైసెన్స్ ఏది, హెల్మెట్ ఏది? సో ఒకసారి చూపి బ్రో మొత్తం గెటప్. టన్ టట్టరడట్టన్ టన్ 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 టరడట్టన్ టన్ 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 టన్. ఈ కాస్ట్యూమ్ నాకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. సో సెట్ అయిపోయింది అనుకుంటున్నా. సో జాబ్ రాకపోయినా ఇప్పుడు యాక్టింగ్ దయ వల్ల యూనిఫామే తీసుకున్నా. నాకు చాలా ఇష్టం పోలీస్ యూనిఫామ్ అంటే. సంథింగ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. ఫీలింగ్ పవర్ఫుల్. నేను వీడియో తీస్తున్నావు ఏంటి? సో గైస్, ఇప్పుడైతే కానిస్టేబుల్ డ్రెస్లో షూట్ ఉండిద్ది, అది కంప్లీట్ చేసుకుందాం. ఇంకా తర్వాత ఈ షూట్ అవ్వగానే ఇంకా రిటర్న్ వెళ్ళిపోయి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేద్దాం. సో మెల్లగా మాట్లాడుతున్నా, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంకెవరు లేరు. కమాన్ గైస్, ఎలా ఉందో ఒకసారి ఈ కానిస్టేబుల్ యూనిఫామ్ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. పైకి అయితే వచ్చాం మేము. మార్నింగ్ ఎంతకు బ్రో వచ్చింది? 10కా? సో గైస్, 10కి వచ్చాము. ఇక్కడ బాగా లేట్ అయిపోయింది. నాకైతే నీరసం వచ్చేసింది, కళ్ళు తిరుగుతున్నాయి, కడుపు నొప్పి, ఫీవర్ వచ్చేలా ఉంది, జలుబు, దగ్గు, తుమ్ము, బాడీ పెయిన్స్, హెడేక్, ఈ లెఫ్ట్ హ్యాండ్ నొప్పి పడుతుంది, ఈ చెస్ట్లో పెయిన్ వస్తుంది, కొంచెం డిహైడ్రేషన్ ఫీల్ అవుతున్నా. అయిపోయింది, ఇంకొక 1 అవర్లో షూట్ కంప్లీట్ అవుతుంది అన్నారు. పైకి అయితే వచ్చేసాం. గెటప్ వేసుకుని ఉన్నా అనమాట. మనోడు రెడీ అయిపోయింది, తెలుసు కదా. ఆమె పోలీస్, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు 3 సింహాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. నీడా. సో గైస్, ఇప్పుడైతే మనం షూట్ చేయడానికి వచ్చిన పర్సన్ ఎవరంటే మళ్ళీ చెప్తాను. సో గైస్, ఇప్పుడు మనం షూట్ చేసేది ఎవరితో అంటే మన బిగ్ బాస్ విన్నర్ ఉన్నారు కదా, నిఖిల్. సో ఆయనతో షూట్ అనమాట ఇప్పుడు. సో ఇదంతా చూసుకుంటున్నా, సెటప్ ఎక్కడ చేయాలి, లొకేషన్ ఏంటో మొత్తం చూసుకుంటున్నాం, ఎక్కడ షూట్ చేయాలి, ఫ్రేమ్ ఎక్కడ బాగుంటుందని. ఆయన కింద షూట్ చేస్తున్నాడు, పైకి వస్తారు ఇప్పుడు. రాగానే ఇంకా షూట్ స్టార్ట్ చేద్దాం. మధ్యలో కొంచెం మనోడు వ్లాగులు తీస్తూ ఉంటాడు, చూడండి. ఆ వీడియో ఎప్పుడు వచ్చిందో కూడా చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి. అది ఎడిట్ అయిన తర్వాత వచ్చింది, అది వచ్చే టైంకి వచ్చింది. సో ఇప్పుడు నన్ను ఏం అడగమాట, నాకు కూడా ఏం తెలియదు, నేనే కన్ఫ్యూజన్లో ఉన్నా. మార్నింగ్ ఎప్పుడో వచ్చా, ఆకలిస్తే అన్నం తినేసా, తర్వాత వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకున్నా, నాకు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. మనోడేమో సూపర్ ఉంది బ్రో, నువ్వు హీరో అంటున్నాడు.
ఏం చూపిస్తున్నావు బ్రో కింద కింద ఫుల్ అదే చెప్పు నువ్వు కింద మధ్యలో వరకు వచ్చి మళ్ళీ పైకి నేను ఏం చూపిస్తున్నాను అనుకోవాలి. సరే ఓకే జోక్ చెప్పట్. మనం ఇప్పుడు షూట్ చేసుకొని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం, ఇంకా మనకి వర్క్ ఉంది. మన స్వరూప్ బ్రో కూడా ఒంట్లో బాగాలేదు గైస్. మనోడి దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడదాం, ఏంటి పరిస్థితి ఏంటో కూడా తెలుసుకుందాం. మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తే కానీ లిఫ్ట్ చేయలేదు, తర్వాత ట్యాబ్లెట్ పంపించి అది వేరే విషయం. సరే ఇది అయిపోయిన తర్వాత మనోడి దగ్గరికి వెళ్తాం, స్వరూప్ బ్రో దగ్గరికి. ఓకే బ్రో. ఏం లేదు సార్, ఈ అంకుల్ ఆంటీని టీ అడుగుతారు. ఆంటీ ఏమో గ్యాస్ లేదు పాలు లేదు అని చెప్పి అడిగింది. నాన్న చేస్తాడు. తర్వాత వాళ్ళ గుడికి వచ్చి మా అమ్మనే పుడుస్తామని చెప్పి అంకుల్ని పొడి చేస్తాడు. తర్వాత వాళ్ళ ఇక్కడే చేద్దాం బ్రో. యాక్చువల్లీ డెడ్ బాడీస్ ఉంటాయి. ఓకే ఉంటాయా మళ్ళీ బేసికలీ మనోడే సీజీగా మనోడే గెటప్స్ తో సెపరేట్ షాట్స్ తీసుకుంటాం. అంటే అది సపరేట్ గా తీసుకుంటారు, ఇది సపరేట్ గా తీసుకుంటాం. జస్ట్ చూస్తాం. అది కట్ షాట్స్ లాగా మనోడు అక్కడ పడుకున్నట్టు, అమ్మాయి హస్బెండ్ కొడుకు స్టార్టింగ్ ఒక సీన్ ఉంది, కింద చేయాలి. జస్ట్ ఎంట్రీ షాట్ లాగా ఏమైందని చెప్పి అడుగుతారు. లోపల 3 బాడీస్ ఉన్నాయి అలా. సో గైస్ ఇప్పుడైతే నాకు బ్లడ్ పోస్తున్నారు. ఇదైతే రియల్ బ్లడ్ కాదు, ఫేక్ బ్లడ్. సినిమాలో వాడేది ఇదే అనమాట. చాలామంది ఇది రియల్ బ్లడ్ అనుకొని కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, కొంతమంది వాంతులు చేసుకుంటూ ఉంటారు, కొంతమందికి అయితే అసలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. నేనైతే నా వీడియోలో రెడ్ కలర్ వాటర్ కలర్స్ ఉంటాయి కదా, అది వాడేవాడిని. అప్పుడప్పుడు రెడ్ కలర్ లిప్స్టిక్లు ఉంటాయి కదా, అవి పూసేవాడిని దెబ్బ తగిలినట్టు. బట్ ఇక్కడ కొంచెం ఈ షూట్లో ఫేక్ బ్లడ్ వాడుతున్నారు. సో గైస్ ఇప్పుడే షూట్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతున్నాం మన రూమ్కి. సో చూసారు కదా షూట్ అలా జరిగింది. కాబట్టి లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ ఇప్పుడు వచ్చా, బట్ నో ప్రాబ్లం, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్ళిపోయి స్వరూప్ బ్రోని పలకరిద్దాం. ఒంట్లో బాగాలేదంట మనోడికి. ఏ బ్రో లేగలేదని వచ్చినప్పటికి? లేదు బ్రో, పడుకొని ఉండే పాపం. లేపాల్సిందిగా. ఏం జ్వరం వచ్చింది అన్నాడు కానీ జ్వరం వచ్చిన వాళ్ళని ఎందుకు బ్రో లేపుతావు? సో గైస్ మనం రూమ్కి వెళ్ళిపోయి మనోడిని లేపేద్దాం, స్వరూప్ బ్రోని లేపేద్దాం. మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేసుకున్నాడంట, ఎలా ఉందో. నేను ఫోన్ కూడా చేయాలి, డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో గైస్ ఇవాళ అయితే మార్నింగ్ షూట్కి వెళ్ళాం కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఇప్పుడు. స్వరూప్ బ్రో దగ్గరికి వెళ్ళాను, బట్ మనోడు ఏంటంటే ఒంట్లో బాగాలేదు, పడుకున్నాడు. అందుకని ఏం మాట్లాడలేదు అనమాట. సరే బ్రో రెస్ట్ తీసుకో అని చెప్పి వచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే కొంచెం కంటెంట్ మీద కూర్చుంటా, రైటింగ్ మీద. ఇవాళ చూసారు కదా షూట్ ఇలా జరిగింది. సో మార్నింగ్ లేట్ అయిపోయింది, బట్ ఓకే జరుగుతూ ఉంటాయి, మనం షూట్లు అంటే అలాగే ఉంటాయి అన్నమాట. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తా. బాగా అలసిపోయా, 1 గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్లు చేసుకొని అప్లోడ్లు చేసుకొని మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చుంటా నైట్ కూడా. సో గైస్ ఈ వ్లాగ్లో అయితే అంతే. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఎనర్జెటిక్గా ఫ్రెష్గా కలుద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. స్టే ట్యూన్. బాయ్.